ఈరోజు ఆక్లాండ్లో ఉన్న నైట్ మార్కెట్కి వెళ్దాం రండి. నార్మల్గా మన ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా కామన్, బట్ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ అస్సలు ఉండదన్నమాట న్యూజిలాండ్లో. అందుకనే నైట్ మార్కెట్స్, ఈవెంట్స్, ఫార్మర్స్ మార్కెట్స్ అని కండక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆక్లాండ్లో ఈ నైట్ మార్కెట్ మాత్రం చాలా ఫేమస్. ఈ మార్కెట్స్ థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే రోజు అవుతాయి. టైమింగ్స్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 4:30 నుంచి స్టార్ట్ అయ్యి 11 వరకు అయిపోతాయి. న్యూజిలాండ్లో వర్క్ చేసే వాళ్ళు మోస్ట్లీ లైక్ 5, 6 లేకపోతే 4 o'clockకి వర్క్ ఫినిష్ చేసుకుంటారు. మాల్స్ అన్ని 5కి క్లోజ్ అయిపోతాయి, లేకపోతే 6కి క్లోజ్ అయిపోతాయి. ఏమీ ఎక్కడ తిరగడానికి ఉండదు అనమాట వర్క్ అయిపోయాక. ఇలాంటి మార్కెట్స్ చాలా యూస్ఫుల్ అవుతాయి. వర్క్ అయిపోయాక బయటికి వెళ్ళాలి ఫ్యామిలీతో, పిల్లలతో అంటే ఇలాంటి మార్కెట్స్కి వెళ్ళొచ్చు. ఈ మార్కెట్లో చాలా స్టాల్స్ ఉంటాయి, 100+ స్టాల్స్. దాంట్లో 50+ ఫుడ్ స్టాల్సే ఉంటాయి. ఈ మార్కెట్లో ఫుడ్తో పాటు స్నాక్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, టాయ్స్, ఆర్నమెంట్స్, పర్ఫ్యూమ్స్, ఇంకా మూవీ డిస్క్స్ అలాంటి చాలా డిస్ప్లే చేస్తారు. ఇక్కడ జైంట్ క్యాండీ ఫ్లవర్స్ చేస్తున్నారు. ఇంకా పిల్లలకి ఇది చూస్తే ఆగుతుందా, ఇంత కలర్ఫుల్గా మంచిగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు ఇది కొనుక్కోవడమే. హంసి ఇంకా శివ అయితే క్యాండీ ఫ్లవర్స్ దగ్గరనే స్టాప్ అయిపోయారు. సో ఇద్దరు ఒక్కొక్కటి తీసుకున్నారు. ఒక్కొక్కసారి ఇలాంటివి చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది, సాటిస్ఫాక్షన్గా. ఈ దాంట్లో కూడా చాలా ఫ్లేవర్స్ ఇంకా కలర్స్ ఉన్నాయి. దీంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి ఒక్కొక్కటి $8 అంటే 400. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals, they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. The glass so loud as the hours pass. దాన్ని ఎలా తింటుందో చూడండి. హౌ ఐ ఈట్ ఇట్ అంటుంది. వీళ్ళకి ఇది ఇచ్చిన తర్వాత మేము ఇంకా అక్కడ నైట్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. పాప్కార్న్ మిషన్ ఇక్కడ ఉంది. పాప్కార్న్ దాంట్లో ఫ్లేవర్స్ అలా ఉన్నాయి. ఇవేమో పర్ఫ్యూమ్స్ వెరీ రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి. అలానే మొబైల్ పౌచెస్, ఇంకా గ్లాస్ రిపేర్, ఇంకా షూస్ అలాంటివి ఉన్నాయి దీంట్లో. ఒక్కొక్క స్టాల్కి నాకు తెలిసి $30, 1,500 వాళ్ళు పే చేయాలనుకుంటా. మొత్తం స్టాల్ అయిపోయిన తర్వాత వాళ్ళే క్లీన్ చేసి రబ్బిష్ అంతా పెట్టేసి వెళ్ళాలి. మన దగ్గర కోటి ఇంకా కుకట్పల్లికి వెళ్తే ఎలా ఉంటుందో అలానే ఉంది నాకైతే. ఎన్ని రోజులైందో ఇలా చూడక. కానీ ఇక్కడ ఏంటంటే పార్కింగ్ దొరకదు, చాలా హ్యూజ్ ట్రాఫిక్ ఉంటుంది. కొంచెం ముందు వచ్చి అలా చూసుకొని పెట్టుకోవాలి. కానీ ఫుడ్ మాత్రం ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ అంటే అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. మోస్ట్లీ నాన్ వెజ్జే. వెజ్లో అయితే చాలా తక్కువ వెరైటీస్ ఉన్నాయి. నేనైతే పొటాటో టోర్నాడో తీసుకున్నా, అదొక్కటే బాగుంది. మనం అక్కడ సెల్ఫ్ ఆర్డర్ చేసుకోవచ్చు. జస్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాను. కానీ వచ్చిన తర్వాత మాత్రం అది చాలా ఆయిలీ ఉండే, బట్ ఆప్షన్ ఏం లేకుండే కాబట్టి అదే తీసుకున్నా. ఇక్కడ పక్కనేమో ఐస్ క్రీమ్ రోల్స్ చేసిస్తున్నారు ఈ స్టాల్లో. సో యా, ఇలా జరుగుతాయి అన్నమాట నైట్ మార్కెట్స్ ఆక్లాండ్లో. ఐ హోప్ యూ గైస్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నిష్కలా శెట్టి.